16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము. సామెతలు 16:17 వచనం. సామెతలు 16:17. చెడుతనము విడిచి మళ్ళీ అందులో పెట్టి చదివింటారు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఇక్కడ ఏమని ఉందంటే, తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. అంటే మన ప్రాణం కాపాడబడటము, కాపాడబడకపోవటము, లేదా మనం పరలోకంకి వెళ్ళటం, పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళటం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుడు బలవంతంగా ఒకరిని పరలోకానికి తీసుకొని పోలేడు. ఎందుకంటే దేవుడు మానవునికి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. మంచిని చెడును ఎన్నుకునే స్వేచ్ఛ దేవుడు మానవునికి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను దేవుడు ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. కాబట్టి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఒక వ్యక్తి సరి అయిన మార్గాన్ని ఎన్నుకుంటే ఏమవుతుంది? వారు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకునేటువంటి విషయములో, అంటే మంచిని లేదా చెడుని, రెండిట్లో దేన్ని ఎన్నుకుంటావు అనేది ఏముంటుంది? నీ వ్యక్తిగత నిర్ణయమై ఉంటుంది. దేవుని కోరిక ఏంటి? నువ్వు మంచిని ఎన్నుకోవాలి, చెడుతనాన్ని విసర్జించి ఏం కావాలంట? మంచి మార్గంలో, యథార్థమైన మార్గంలో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకోగానే అయిపోదు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు వాక్యం వినిపిస్తున్నాడు, సావాసం ఇస్తున్నాడు, లేదా నానా విధాలుగా దేవుడు మాట్లాడి మనకి ఏం చేస్తాడంటే మంచిని ఎన్నుకునే అవకాశాన్ని ఇస్తాడు. మంచిలో అంటే సరైన మార్గంలో నడిచే అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ నిర్ణయం అనేది కరెక్ట్ గా ఏం కావాలి. ఆదమవ్వలకు కూడా ఏముంది? నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటా, ఆదాము ఏదైనా తోటలో ఆదాము దగ్గర ఏం కావద్దు, ఒకవేళ ఆ ఫలము లేదా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలం ఏదైతుందో ఆ వృక్షమే లేకపోతే, ఆ ఫలమే లేకపోతే ఆదామవ్వలు ఏం చేసేవారు కాదు, పాపం చేసేవారే కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయం అంటే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను వీరు ఉపయోగించుకొని మంచిని ఎన్నుకుంటారా లేదా చెడుని ఎన్నుకుంటారా అనేది దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు ఒక పరీక్షలాగా పెట్టాడు. కాబట్టి ఎప్పుడు మన ముందు ఏముంటాయి? 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదు మనం మంచి చేయలేము, చెడే చేస్తామని కాదు. పోనీ మనం చెడు చేయము, మంచే చేస్తామని కాదు. ఈ రోజు మంచిని ఎన్నుకున్నామా మనము, రేపు చెడుని ఎన్నుకోమని గ్యారంటీ లేదు. ఎందుకు అంటే మన ప్రవర్తన విషయంలో మనం ఏం కావాలి? జాగ్రత్తగా ఉండకపోతే, మన నిర్ణయాల విషయంలో, మన ఆలోచన విషయాల్లో మంచిగా ఉండకపోతే ఎప్పుడైనా చెడు నిర్ణయం తీసుకోవచ్చు, ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఆ తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని నాశనము చేయవచ్చు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం. నీకు ఈ రోజు అనిపించవచ్చు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని. ఆదాము అవ్వ ఫలము తినక ముందు ఆమె తీసుకునే నిర్ణయం కరెక్టే అనుకుంది. కానీ ఫలం తిన్న తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఆ ఒక పరిణామం ఉందో, కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానిని బట్టి ఆమెకి ఏమర్థమైంది? నేను తీసుకునే నిర్ణయం తప్పు. ఇప్పుడు నిర్ణయం, మనం తీసుకునే ప్రతి నిర్ణయం మంచిగా అనిపిస్తుంది, కానీ ఆ నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి తర్వాత వచ్చే పరిణామాలు మనం అనుభవించేటప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు? అయ్యో నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను? అప్పటికి ఏమైపోయింది? తప్పుడు నిర్ణయం తీసేసుకున్నాం, చెడు మార్గాన్ని ఎన్నేసుకున్నాం, తర్వాత ప్రవర్తన విషయంలో ఇదంతా అయిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఒక సామెత ఉంటుంది, ఏమంట? చేతులు కాదు నాకేమంట, ఆకులు పట్టుకోండి అని. ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటది? చేతులు కాల్చుకునేది వీళ్ళే, తర్వాత ఆకులు పట్టుకునేది వీళ్ళే. అంటే అర్థం ఏంటిది? వీళ్ళు వాళ్ళ జీవితంలో ఏం కావట్లేదు,
నిర్ణయం తీసుకునే విషయంలో జాగ్రత్త ఉండట్లేదు, ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడు? ఇది మంచి ప్రవర్తన, ఇది చెడు ప్రవర్తన, ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గము, ఇవి రెండు దేవుడిని ఎదుట పెడతాడు. ఎన్నుకోవలసిన పూచి ఎవరిది? నీదే. నీవు ఒకవేళ చెడుని ఎన్నుకుంటే దానికి తగ్గ అనుభవాన్ని అనుభవిస్తా, ప్రతిఫలం అనుభవిస్తా, తప్పదు. ఒకవేళ మంచిని ఎన్నుకుంటే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తా. కాబట్టి ఈరోజు నేను మంచి మార్గంలో నడుస్తున్నాను కదా, నేను చెడు మార్గంలోనికి పోను, నేను ఇంకా చెడ్డ క్రియలు చేయను, చెడుతనాన్ని నేనేం చేస్తాను, ఎప్పుడు విసర్జిస్తూ ఉంటానంటే కాదు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఎప్పటికైనా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏం కావచ్చు, చెడు మార్గంలోనికి లేదా చెడుతనంలోనికి నడిపించవచ్చు. అందుకే వాక్యంలో ద్వితీయోపదేశ కాండంలో మోషే ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి? ద్వితీయోపదేశ కాండము 30, ద్వితీయోపదేశ కాండం 30:15. చూడము, చూడము, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? జీవమును మరణమును మేలును కీడును, జీవము మరణం, మంచి చెడు మన ఎదుట ఉంచుతాడు దేవుడు. దేవుడు మంచిని ఎన్నుకోవడానికి బలవంతం చేయడు. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమవుతుంది? రేపటి దినాన మళ్ళీ మనం ఏం కావద్దు, బాధపడొద్దు లేదా నష్టపోవద్దు అంటే ఏం చేయాలి? మనం తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను మంచిగా ఆలోచించే వ్యక్తిని రేపు చెడుగా ఆలోచించడానికి గ్యారంటీ ఏమి లేదు. ఈరోజు మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను నేను, రేపు చెడు మార్గాన్ని ఎన్నుకోనని గ్యారంటీ ఏమీ లేదు. ఎంతో మంది ప్రార్థనకు వచ్చిన వారు ఇప్పుడు దేవతల దగ్గరికి పోయి పూజలు పునస్కారాలు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వారు ఈరోజు భయంకరమైన పాపాల్లో మునిగి తేలుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకు అలా జరిగింది? ఒకప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో, వాళ్ళ ఆలోచన విషయంలో అజాగ్రత్తగా ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తప్పుడు నిర్ణయం ఏం చేసింది? వారిని మంచి మార్గం నుండి చెడు మార్గంలోనికి, జీవములో నుండి మరణంలోనికి నడిపించింది, మేలులో నుండి కీడులోనికి నడిపించింది. కాబట్టి చాలా మందికి నీకు స్వేచ్ఛ ఉంది. నీకేం స్వేచ్ఛ ఉంది? మంచిని లేదా చెడుని, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది కదా అని నేనేం కాదు, అర్థమవుతుందా? ఆ స్వాతంత్రం ఉంది కదా అని మనం ఏం చేయడానికి లేదు. ఏది పడితే అది ఎన్నుకుంటే, ఏది పడితే అది చేస్తే అప్పుడేమవుతుంది? అనుభవించేది ఎవరు అనుభవిస్తారు? చేసిన వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు ఇంకా నలుగురికి అనుభవాలు తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళతో లింక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఏం చేయాల్సి వస్తుంది? అనుభవించక తప్పదు. కాబట్టి నువ్వు మేలుని ఎన్నుకుంటే నీతో నలుగురు మేలు అనుభవిస్తారు, నువ్వు కీడుని ఎన్నుకుంటే నీతో నలుగురు కీడు అనుభవిస్తారు. కుటుంబంలో ఒక్కరు తప్పట అడిగేస్తే, కుటుంబంలో ఒక్కరు చెడును ఎన్నుకుంటే ఆ చెడు మార్గంలో వెళ్ళిన వారిని బట్టి ఇతరులు కూడా ఏమవుతారు? చెడు మార్గంలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాలి. సామెతలు ఏమంటున్నారు? ఒకడు తన ప్రవర్తనను కనిపెట్టుకొని ఉంటే తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. కాబట్టి నీ ప్రవర్తనను కనిపెట్టుకోవాలి, నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు కనిపెట్టుకోవాలి, నీకు వచ్చే ఆలోచనను కనిపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మంచిగా ఉన్న నీవు చెడుగా మారిపోవడం ఎంతో సమయం పట్టదు. మేలును అనుభవించి నీవు కీడును అనుభవించడానికి ఎంతో సమయమో పట్టదు. జీవితాలు మారిపోవడానికి చూడండి, కీడులో నుంచి మంచిలోకి రావాలంటే, చెడులో నుంచి మంచిలోకి రావాలంటే టైం పడుతుందేమో, కానీ మంచులోని చెడులోకి పోవాలంటే చిటికలో పని. అవునా కదా? అలవాటు మానుకొని దేవుని దగ్గర రావటానికి, దేవుణ్ణి సరి కావటానికి ఎంత టైం పడుతుంది? నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, రోజులు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు. కానీ మానుకున్న అలవాటు మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ దాన్ని
మళ్ళీ దాన్ని చేయాలంటే ఎంతసేపు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? నీకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నీ ముందేం పెట్టాడు? మేలును కీడుని, జీవము మరణం. నువ్వు దేన్ని ఎన్నుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నువ్వు చెడుని ఎన్నుకుంటే దాని పరిణామం తప్పదు. దాని పరిణామం ఏం కాదు, తప్పక నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకు? వాక్యంలో ఉంది, మనం ఏదైతే చేస్తాం, ఏదైతే విత్తుతాం అదే కోస్తాం. ఏదైతే విత్తుతాం అదే కోస్తాం. అందుకే ఈరోజు ఏం కావాలంట? మోషే ఏమని చెప్తున్నా ఇశ్రాయేలు ప్రజలకి? మీ ఎదుట ఏం పెడుతున్నా? ఒకసారి చూడండి, చావండి మళ్ళీ 15. ద్వితోపదేశ కాండము 30:15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ ఎదుట ఉంచి ఉన్నా. ఎందుకు అడబెట్టున్నా? దేవుడు బలవంతంగా జీవంలో నడిపేయాలన్నా మేలులో నడిపేయాలంటే నడిపించచ్చు. కానీ అట్లా దేవుడు ఒకవేళ అట్లా చేస్తే లోకంలో ఎవరన్నా పాపం చేయగలరా? లోకంలో ఎవరైనా దేవునికి విరోధంగా ఇంకా ఏదైనా చేయగలుగుతారా? ఎవరి వల్ల కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎదుట ఉంచుతాడు. మంచి ఏంటి, చెడేంటి, జీవం ఏంటి, మరణం ఏంటి. నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మంచి మార్గాన్ని, ఒకప్పుడు సరే నెల క్రితం మంచి మార్గాన్ని ఎన్నుకున్నా, రేపు మళ్ళీ నువ్వు చెడు మార్గాన్ని ఎన్నుకోవని గ్యారంటీ లేదు. ఎప్పటి వరకు గ్యారంటీ? నీవు నీ విషయంలో జాగ్రత్తగా ఉంటే, నీ నిర్ణయాల విషయంలో, నీ ఆలోచన విషయంలో, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే కొంచెం ఏమన్నా భరోసా ఉంటుంది. ఎందుకు? నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు ఈ మార్గంలోనే కంటిన్యూ అవుతావు. లేదు ఒకవేళ మనం ఏం చేస్తాం? ఇదేం లైఫ్ టైం వారంటీ కాదు. ఒక్క నిర్ణయమే కాదు, ఏం కావాలి? ప్రతి సమయం, ప్రతి సందర్భంలో నిర్ణయం అనేది ఏం కావాలి? సరి అయిన నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతిరోజు. అందుకే మోషే ఏమని చెప్తున్నా? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమని చెప్తున్నాడట? నేను నీకు ఏం పెట్టాను? నీ ఎదుట ఏం పెట్టాను? నీ ఎదుట ఉంచాను. దాంట్లో నువ్వు ఏది ఎన్నుకుంటావు అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు వాక్యం వినిపిస్తున్నాను, ఇదిగో ఇది చెడు, ఇది మంచి, ఇది వాక్యం, ఇది జీవం, ఇది పలానా, ఇది పలానా. ఈ వాక్యాలు విన్న తర్వాత మనకి ఏం అర్థం కావాలి? మనం దేన్ని ఎన్నుకోవాలో అనేది మనకేం కావాలి? అర్థం కావాలి. ఆ ఎన్నుకోవాల్సిన దాన్ని నువ్వు ఎన్నుకుంటే, అంటే జీవమును మేలును ఎన్నుకుంటే నువ్వు మేలును అనుభవిస్తావు, నువ్వు జీవాన్ని అనుభవిస్తావు. చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఒకటే చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఎంత మంది ఒకప్పుడు ఏమిన్నారు? వాక్యాలు విని, ప్రార్థనలు చేసి, ఆరాధనలు చేసి, అన్య భాషలు మాట్లాడి కూడా ఈ రోజుల్లో ఏమయ్యారు? అన్య దేవతలను పూజించే పరిస్థితికి వచ్చింది. పూర్తిగా లోకంలో కలిసిపోయిన పరిస్థితికి వచ్చింది. విచ్చలవిడిగా పాపం చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకు? ఒకప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ వెంటనే వాళ్ళు మళ్ళీ చెడు నిర్ణయాలు. అందుకే ఆదామవ్వలకు దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు ఫలము తినొద్దు. తిననంత వరకు బాగానే అనుభవించారు. మంచి ఆరోగ్యం, అన్ని విధాల వసతులు, అన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకుని ఏం కోరారు? ఫలం కోరారు. మనం కూడా కొన్నిసార్లు దేవుడిచ్చిన వాటన్నిటికంటే అల్పంగా చిన్న చిన్న విషయాలలో ఏమైపోతా? దేవుని వ్యతిరేక నిర్ణయాలు, ఆవేశంతోనో, కోపంతోనో, అసూయతోనో, కారణాలు ఏవైనా. నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిండు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు, నీకు అన్ని విధాలుగా దేవుడు ఏం చేస్తున్నాడు? కాచి కాపాడి నీకు అన్ని ఇస్తున్నాడు. కానీ అది చాలదన్నట్టు మనం ఏం చేస్తాం? చిన్న చిన్న విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాము, దేవుని సన్నిధిని కోల్పోతాము, దేవునితోనే సహవాసాన్ని కోల్పోతాము. ఇక అన్ని కోల్పోవడమే ఉంటాయి, రావటం ఉండదు. ఏముంటుంది? ఉన్నదంతా పోవటమే ఉంటుంది. అందుకే ఈరోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం గుర్తుపెట్టుకోవాలి?
నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అహంకారంతో ఏం చేస్తారు, తప్పు నేను నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నా అదే చెల్లుబాటు కావాలన్నా, నేను నిర్ణయం చెల్లవద్దు, ఏం కావాలి, వాక్యానుసారమైన నిర్ణయమే నువ్వు తీసుకోవాలి. ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటే వాక్యానుసారంగా నడుస్తాడు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. కొన్ని మనం ఏం చేస్తాం, మాటి మాటికి నిర్ణయాలు మారుస్తాం. అంటే అర్థం ఏంటిది, నీకు సరైన నిర్ణయంలో ఏం లేదు. ఒకసారి ఇటు అడిగేసినప్పుడు మనం ఏం కావాలి, దాంట్లోనే స్థిరంగా ఉండాలంటే అదే నిర్ణయం, దానికి సంబంధించిన నిర్ణయమే తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి కాజీపేట పోయినాక అక్కడ ట్రైన్ ఎక్కి నేను మధ్యలో ఏమంటా, ఒకవేళ ట్రైన్ ఎక్కి నేను విశాఖపట్నం దిగా, నేను మధ్యలో నా నిర్ణయం మార్చుకొని విజయవాడలో దిగిపోతా, దానికి పూచి ఎవరు? నేను ఆ నుంచి ఫోన్ చేసి నేను విజయవాడలో దిగిపోయినా అంటే ఏమంటాడు ప్రమోద్, ఏమంటాడు, ఎందుకు దిగినా బాబాయ్ అంటాడు. సరే, నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. ఏం తీసుకున్నావు? మంచి ట్రైనే పట్టుకున్నావు. ఏదైతే విశాఖపట్నం పోయే ట్రైన్ ఉందో దాన్నే ఎక్కినావు, బాగానే ఉంది. మధ్యలో నిన్నెవరు విజయవాడలో దిగమన్నారు? ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు విజయవాడలో దిగి రాత్రి పూట ఇప్పుడు నేనేం కావాలి, ఇబ్బంది పడుతున్నా లేదా? పడనా? రాత్రి వేళ ఏముంటాయి, ట్రైన్లు ఉండవు, మళ్ళీ ఇంకో ట్రైన్ దొరకదో, బయటికి వెళ్ళిపోయి అక్కడ పోయి ఇక్కడ పోయి పోలీసు వాళ్ళు ఇది అది ఎన్ని ఇబ్బందులు అవుతాయి. ఉదాహరణ చెప్తున్నా. అంటే ఒకసారి మంచి నిర్ణయం తీసుకుంటే అయిపోదు, ఆ గమ్యానికి చేరేంత వరకు ఏం కావాలి, అదే నిర్ణయంలో ఉండాలా. ఇక గడికి ఇప్పుడు ఈ నుంచి కాజీపేట ఎక్కినాం, వరంగల్ రాగానే దిగిపోయినాం, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కినాం, మళ్ళీ తర్వాత మహబూబ్ నగర్లో దిగిపోయినాం. ఇదేంటి? నీకు ఒక నిర్ణయంలో కట్టుబడి ఉండాలంటే ఆ నిర్ణయంలో ఏం కావాలి, వెళ్ళిపోతూనే ఉండాలా, అందులో స్థిరంగా ఉండాలి. వస్తాయి శోధనలు, వస్తాయి అటు ఇటు చేసే గలిబిలి చేసే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే నువ్వు గమ్యానికి చేరుకుంటావు. లేకపోతే నువ్వేమవుతావు, మధ్యలో దిగిపోయి నువ్వు తీసుకున్న మంచి నిర్ణయాన్ని వదిలేస్తే ఏమైతుంది, పరిస్థితి సాఫీగా ఉంటుందా? ఇప్పుడు సీట్ దొరకదో, ఒకవేళ సీట్ దొరికింది అనుకో, మంచి పనుకుంటే పొద్దున్న లేస్తా. ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మధ్యాహ్నం 4-5 లేస్తాం. అంటే ఎంత సుఖంగా హ్యాపీగా ప్రయాణం సాఫీగా సాగిపోయే ప్రయాణాన్ని చెడగొట్టుకునేది ఎవరు? నేను తీసుకునే తప్పు నిర్ణయం. విజయవాడలో దిగాల్సిన అవసరం ఏముంది, ఏలూరులో దిగాల్సిన అవసరం ఏముంది, రాజమండ్రిలో దిగాల్సిన అవసరం ఏముంది? అలాగే రోజు చాలా మందికి ఏముంటుందంటే, ఒకసారి మంచి నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు కొంత సుఖంగా కొంత హ్యాపీగా ఉంటారు. ఇక కొన్నాళ్ళకి ఏం ముడుతుందో తెలియదు, వాళ్ళకేమంటే ఇక మళ్ళీ తప్పుడు నిర్ణయాలు స్టార్ట్ అవుతాయి. ఇక తప్పుడు నిర్ణయాలు స్టార్ట్ అయినాయి అనుకో, అప్పుడు బాధపడేది ఎవరు? అర్థమవుతుందా? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాక్యంలో ఒకటే ఉంది, మనం చేసిన దానికి మనమే అనుభవిస్తాం. కాబట్టి ఏదైనా సరే కొంచెం బాగుంది కదా అని మనం ఏది పడతాది ఆలోచించడానికి, ఏది పడతాది చేయడానికి వీలు. దేవుడు ఈ స్థితిని ఇచ్చాడంటే దేవునికి మనం రుణపడి ఏం కావాలి, దేవుడి మీద ఏం కావాలి, ఆధారపడుతూ అడుగులు ముందుకు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏమున్నాయి, పాములే ఉన్నాయి. ఎక్కడ చూసినా పాములు. నువ్వు వేసే అడుగు, ప్రతి అడుగు ఏం కావాలి, జాగ్రత్తగా వేస్తే గానీ దాని కాటుకు నువ్వేం కావాలి, గురి కాకుండా కాపాడబడవు. మనకేముంది, వారం రోజులు 2 రోజులు మనం ఏంట అయిపోయినాయి, ఇంతే కదా ప్రార్థన అనుకుంటానా? అసలు క్రైస్తవ జీవితాన్ని ఇంకా చూడలేదు, అసలు క్రైస్తవ జీవితంలో ఉన్న ఆనందం ఇంకా నువ్వు అనుభవించలేదు, అసలు ఇంకేం కాలేదు, లోతులోనికి రాలేదు. ఏదో ఇంత ఒక 2 అడుగులు వేసేసి అయిపోయినాయి, ఇదే క్రైస్తవ. క్రైస్తవ జీవితం అంటే ఎందులో పోవడం, నది సముద్రం లోతులోకి వెళ్ళేదాన్ని క్రైస్తవ జీవితం. అసలు క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ముఖాన్ని చూస్తేనే ఏమవుతుంది, ఆ తేజస్సు కనిపిస్తుంది, మహిమ కనిపిస్తుంది. ఆ జీవితం ఏమవుతుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటది. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేస్తున్నా ముందేం పెడుతున్నా, మేలు కీడు, మంచి చెడు, జీవం మరణం. ఈ రోజు ఉంది నీ ముందు, ఇవే ఉన్నాయి, రేపు కూడా ఇవే ఉంటాయి. 3వది రాదు, 4వది రాదు, 5వది రాదు, ఏముంటాయి, రేపు కూడా ఇదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అర్థమవుతుందా? అందుకే ప్రియులారు, ఈరోజు నేను నా జీవితంలో చాలా మందిని నేను చూసిన, ఎప్పుడైతే నెమ్మదిగా ఏమైపోతారు, బాగలేనంత వరకు బాగానే ఉంటారు,
కొంచెం మంచిగా అయ్యేసరికి ఏమైపోతుంది, ఇక నిర్ణయాలు మారిపోయి. అట్లా మార్చుకొని ఏమైపోయింది, చాలా మంది చాలా రకాలుగా అనుభవించారు. ఎంత చెప్పి మీరు నమ్ముతారు, ఎంత మందికి ఏడుస్తూ చెప్పిన దాకా, గడ్డం పట్టుకొని చెప్పిన, కాలు పట్టుకొని చెప్పిన దాఖలాలు ఉన్నాయి, బతివులాడుతూ చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా వినక ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇటు చావలేక ఇటు బ్రతకలేక బతుకుతున్నారు. కాబట్టి ఏం లేదు, ఇప్పుడు మనం ఏం కావాలి, ఎక్కడి వరకు మనం తీసుకున్న మంచి నిర్ణయంలో ఉంటేనే మనకు మేలు. నువ్వు మేలుని ఎన్నుకున్నంత వరకే నీకు మేలు. అర్థం చేసుకోండి. ఇది లైఫ్ టైం ఏం కాదు, వారంటీ ఏం కాదు. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ వస్తువు కొన్నాం కదా, ఇది దీనికి వారంటీ ఉంది కదా అని దీని మీద గణేట్ రాయి ఎట్టేస్తే అవుతుందా? వాళ్ళు ఏమంటారు, ఏం బాబు నువ్వు వారంటీ ఇచ్చినా నువ్వు వాడినప్పుడు ఖరాబ్ అయితే మారిపోవచ్చు. నువ్వు నీకు నచ్చినట్టు చేసి మా మీద నెత్తే మేము దానికి ఏం చేస్తాం బాధ్యలో. అట్లాగే నువ్వు దేవుని మార్గంలో నడిచినంత వరకే ఏంటిది లేదు. దేవుని మార్గాన్ని వదిలేసి నెమ్మదిగా నేనేం చేస్తా, నెమ్మదిగా జారుకుంటా అంటే అర్థం ఏంటి, దాని తర్వాత వచ్చే పరిణామాలు ఎవరు అనుభవించాలి? అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? నీ ప్రవర్తన విషయంలో, నీ నిర్ణయాల విషయంలో ఏం కావాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏం కావాలి? అనిపించిన ఎంతో మందిని చూసి అనుభవంతో ఏం చేస్తున్నా, నేను ఒకసారి ఒకరికి వార్నింగ్ ఇస్తున్నా లేదా హెచ్చరిస్తున్నా అంటే అర్థం ఏంటిది, దాంట్లో ఏదో నేను ఎప్పుడూ గాలికి ఏ మాట పలకను. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తాను. అర్థమవుతుందా? అందుకే ప్రియులారు ఈరోజు ఏం కావాలంటారు, నిర్ణయం అనేది ఏం కావాలి? మంచి నిర్ణయం అనేది ఈ రోజు తీసుకుంటే సరిపోదు, రేపు అదే నిర్ణయంలో ఉండాలి, ఎల్లుండి అదే. నువ్వు చచ్చేంత వరకు అదే నిర్ణయంలో ఉంటే నువ్వు గమ్యానికి చేరుతావు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఆగితే ఇక్కడ ట్రైన్ ఎక్కినాక మళ్ళీ ఎక్కడ పోతా, విశాఖపట్నంలో ట్రైన్ ఆగితే అక్కడ దిగుతా, అప్పుడే నేను గమ్యాన్ని చేరుకుంటున్నా. లేదు నేను మధ్యలో దిగి ఎక్కి ఇవన్నీ ఆటలు సాగితే ఏమవుతుంది, నేను గమ్యానికి పోగలుగుతున్నా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నా, సరే బాగానే నడుస్తుంది కదా అని నువ్వు దిగినావు అనుకో, ట్రైన్ మిస్ అవుతుంది. ట్రైన్ మిస్ అయింది అనుకో, అప్పుడేమవుతుంది, గమ్యానికి పోలేము. ఇప్పుడు వచ్చే బాధలకు పూచి ఎవరు? నాకు నేను తెచ్చుకుంటున్నా, నాకు నేను తెచ్చుకోవడానికి కారణం అది. అందుకే సామెతల్లో ఒకటే స్పష్టంగా రాసిన ఏముంది, నీ ప్రవర్తన విషయంలో ఏం కావాలి? కనిపెట్టుకొని ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చేసిండు, నీలో మార్పును తీసుకొచ్చిండు. వాక్యం ద్వారా దేవుడు నీలో ఆ మార్పు నువ్వు కాపాడుకోవాలి. ఆలోచనలో మార్పు నువ్వు కాపాడుకోవాలి, ప్రవర్తనలో వచ్చే మార్పు నువ్వు కాపాడుకోవాలి, ఆ నడవల్లో వచ్చే మార్పు కాపాడుకోవాలి. అప్పుడే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకునే వ్యక్తివి అవుతావు. అప్పుడే నువ్వు నీ ఆత్మ ప్రాణాన్ని దక్కించుకొని పరలోకాన్ని చేరే వ్యక్తివి అవుతావు. కానీ నువ్వు కాచుకోకపోతే, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే, నువ్వు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే, అలాగే నేను ఒకటే అంటాను, వెళ్ళిపోయే వాళ్ళని ఎవరిని కూడా నేను ఆపను. కొంతమంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మా ఇంటికి వచ్చి బతిమలాడితే మేము రాకపోదుమా? నేను ముందే చెప్పిన, ఒక్కసారి నన్ను కాదని పోతే మళ్ళీ నేను మీ జోలికి రాను. ఎందుకు? నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నాతో సావాసం చేసేంత వరకు నేను నీకు సావాసం ఇస్తాను. లేదు ఒకవేళ లేదు ఎక్కువైపోయింది సావాసం, మాకు చాలు ఇంకా అని అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేము, సావాసం ఇచ్చి ప్రయోజనం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఉన్న శ్రద్ధ రేపు ఏమంటా ఉంటుందని గ్యారంటీ, ఈ రోజున్న ప్రేమ అభిమానం రేపు ఉంటుందని గ్యారంటీ లేని జీవితము క్రైస్తవ జీవితం. ఎప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండేంత వరకే గ్యారంటీ. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అనుకో, ఇవే ప్రేమ అభిమానాలు ఉంటాయి. ప్రేమ పెరుగుతుంది, భయం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, విధేయత పెరుగుతుంది, దేవుని పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే. నువ్వు జాగ్రత్త లేకుండా నెమ్మదిగా వేషధారణ, కపటము, వెనకొకటి ముందొకటి ఇట్లాంటివి చేసుకుంటూ పోతే ఏమవుతుంది? పోయింది. ఇదంతా జరిగిందంతా ఏమైపోతుంది? రేపు నలుగురికి హేళన పాలు. ఎందుకు? మొన్నటి దాకా ఇట్లా మళ్ళీ తర్వాత ఏమంటా అనా? ఎందుకంటే నేను చాలా చూసి, ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, మన సైకిల్ ఉందా? సైకిల్ తెలుసు కదా అన్నా, సైకిల్ తెలుసు కదా. సైకిల్ తొక్కినంత వరకే అది పడదు. సైకిల్ తొక్కకుండా నువ్వు ఆపినావు అనుకో, కాలు పెట్టలేదు, తొక్కలేదు, ఆపినావు అనుకో, ఏమవుతావు?
అది విశ్వాస జీవితం. సైకిల్ను ఒకసారి ఎక్కినావు, తొక్కు, ఎక్కదాకా గమ్యం పోయేదాకా తొక్కుతూనే ఉండాలి. నువ్వు ఆపినావు అంటే ఏమవుతుంది? కథం, కింద పడుడే, వేరే మాట లేదు ఇంకా. అందుకే ఈరోజు ఏం కావాలంటే నిర్ణయం తీసుకున్నావు, నేను ఈ మార్గంలో నడుస్తా, నేను ఏం కావాలి, ఈ వాక్య ప్రకారం ఉంటా, లేదా నాకు ఈ సావాసం కాదు, పలాంటిది పలాంటి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. ఆ నిర్ణయంలో ఇప్పటి వరకు ఉండి నేను మళ్ళీ మార్చుకుంటా అంటే తర్వాత పరిణామం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే, మన ఆలోచన విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా ఉంటేనే గమ్యానికి చేరు. నాదేముంది, ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు మీరు రమ్మన్నారు, వచ్చిన, మీరు వద్దంటే వేరే దగ్గరికి పోతా. నేను చచ్చేంత వరకు ఎవరో దగ్గరికి పోయి ఎవరికో వాక్యం చెప్తూనే ఉంటా. ఇప్పుడు నేను వద్దు అన్నాడు కాబట్టి లేదని అలిగి బైబుల్ ఇంట్లో పెట్టేసుకో, మూల పట్టుకొని నన్ను వద్దన్నారు అని నేను ఊరుకుంటున్నా. వందల వేల మందికి నేను ఏం చేసి ఉంటా, ఎన్ని కుటుంబాల దగ్గర పోయి ఉంటా. అలాగే రమ్మన్నారు, అవసరం ఉన్నప్పుడు పోయినాం, ప్రార్థన చేసినాం, వాక్యం చెప్పినాం, నిలబెట్టినాం, అన్ని చేసినాం. వాళ్ళకు తర్వాత వాళ్ళు బుద్ధి పుట్టింది వద్దన్నారు. సరే, నీకు వద్దకపోతే వేరే వాళ్ళ దగ్గర పోతా, వేరే వాళ్ళ దగ్గర పోతా, వేరే వాళ్ళ దగ్గర పోతా. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుపోతా అక్కడికి పోతా. మొన్న రీసెంట్గా ఏమైంది, బొంబాయిలో ఇక్కడ మా కుక్కడపల్లి ఒక సిస్టర్ ఉంటుంది, ఆయనకి తెలిసిన పాస్టర్, నాకు తెలుసు బా. ఆమె ఆ పాస్టర్ ఏం చేసిందంటే, మీ పాస్టర్ని నేనేం చేస్తా, ఈమె చెప్పే వాక్యాలు, నేను చెప్పిన వాక్యాలు చెప్తాను అందరికి ఫోనుల్లోనే. పాస్టర్, మా పాస్టర్ ఇట్లా చెప్పి, మా పాస్టర్ చెప్పినట్టు వాక్యం ఎవరు చెప్పారని చెప్పేసరికి ఆయనకి ఏం ఆశ పుట్టింది, వాళ్ళది చర్చి ఇనాగ్రేషన్ ఉందండి, ఏదో సంవత్సరికం ఏదో చేస్తే ఆయనను పిలుస్తా, వస్తాడా మీ పాస్టర్ అని. చూడండి, అదే సార్ నేను అన్నా, లేదు నేను అంత పోయి అంత చెప్పి అంత చీప్, అంటే దాని గెస్ట్ పాస్టర్గా పోయి చెప్పి అంత లేదు నాకు, నేను ఏం చేస్తా వెనక ముందు ఆయన. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, ఒకరు కాకపోతే ఒకరు దేవుడు ఏం చేస్తాడు, ఏదో విధంగా వాళ్ళకి ఆ భారాన్ని ఇస్తాడు, వాళ్ళు పిలుస్తారు, నా ద్వారా పలికే మాటల ద్వారా వాళ్ళకి మేం జరుగుతాయి, మేలు జరుగుతుంది. అందుకే ప్రియులారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకరు వేరే ఒక చోటికి పోయిన తర్వాత అక్కడ ఏమైంది, వాళ్ళు ఏమైనా కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని, పాస్టర్ మీలాంటి పాస్టర్ మాకు దొరకడం అది మా అదృష్టం అనుకోవాలని చాలా ఏడ్చిరు, చాలా సంతోషపడ్డారు అని, అంతా బాగానే ఉంది. నేను వింటూ కొన్ని రోజులు బాగానే నడిచిన తర్వాత ఇంకా నేను ఆత్మల ప్రేరేపణ నాకు గ్రహించిన, అన్న మీ ఇంట్లోకి వెళ్ళి నా సామాన్ బయటికి వేసేస్తారు అన్న. అదంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, మేమెందుకు చేస్తాం ఆ పని, కానీ నిజంగానే అది నా సామాన్ బయట వేసి వాళ్ళ ఇంటికి సున్నం వేసుకున్నాను. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమైపోయింది, మార్చేసుకుంది. అన్యులు కూడా, వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా, మీకు మంచి పాస్టర్ దొరికిందని చెప్పేది. వీళ్ళు కూడా సంతోషపడేది, మా పాస్టర్. ఇప్పుడు పరిస్థితి ఏంటిది? ఎందుకంటే నిర్ణయం మారిపోయినాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఏముండాలి? నువ్వు కట్టుబడి ఉంటే గమ్యానికి చేరుకుంటావు. కట్టుబడి ఉంటే నువ్వు సుఖంగా, హ్యాపీగా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని మేలు నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం, నువ్వు తీసుకున్న మంచి ఏదైతే మార్గం ఉందో దాంట్లో నువ్వు కట్టుబడి ఉండాలి. గడికి నేను మారుతా, గడికి నేను ఆలోచనలో పడిపోతా, గడికి నేను నిర్ణయాలు మార్చుకుంటా అనా, అది తెలిసిపోతుంది. ఏమవుతుంది? తెలిసిపోతుంది. ఎందుకు? ఈయనకు నాతో సావాసం చేయాలని ఉందా లేదా, లేకపోతే ఆలోచన ఏమైనా అట్టి అవుతున్నాయి అనే సంగతి ఏమవుతుంది? ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బట్టి క్లియర్గా ఏమైపోతుంది, అర్థమైపోతుంది నాకు. అప్పుడు నేనేం చేస్తా, సరే ప్రార్థన చేస్తాను. నేను అప్పుడే ఏమన్నా ప్రార్థన చేసినాక నెమ్మదిగా ఏమవుతుంది చూద్దాం, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది. అందుకే ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నట్టే, నిర్ణయం అనేది ఏం కావాలి, ఒకసారి మంచి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తాం, వాక్యం వింటున్నా, వాక్యం బాగుంది, నాకు ఈ వాక్యం కావాలన్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే మనల్ని మార్చేది పాటలు కాదు, ఏంటిది? వాక్యం.
వాళ్ళ వీళ్ళలాగా డోళ్ళు డప్పులు కొట్టుకొని ఏదో ఏదో దాన్ని ఏమంటారు, హడావుడి చేయటం పెద్ద విషయం ఏమి కాదు. ఎందుకంటే పాటలు మనల్ని ఏం చేస్తుంది, మన ప్రాణాన్ని ఉల్లాసపరుస్తుందేమో కానీ ఆత్మకు రక్షణ. 100 పాటలు 1000 పాటలు విన్నా నిన్నేం చేయలేవు. అందుకే మనం ఏం చేస్తాం, డోళ్ళు డప్పులు పట్టుకొని మనం ఇతరులాగా ఎంటర్టైన్మెంట్ చేయం. దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం? వాక్యానికి. ఎందుకు? ఆత్మ రక్షింపబడాలి. నిన్ను ఉల్లాసపరచడానికి మేము రావట్లేదు, నీ ప్రాణానికి ఉల్లాసం తీసుకొని రావడానికి మేమేం కావట్లేదు, పాటలు లేదా వాక్యము చెప్పట్లేదు. మనకి ఈరోజు చాలా మందికి ఎందులో నచ్చుతుంది, ఏమన్నా మ్యూజిక్లు ఉండాలి, జాసులు ఉండాలి, తర్వాత డప్పులు ఉండాలి, అప్పుడు ఆ పాటలు పాడితే మనకేమవుతుంది, హ్యాపీ అనిపిస్తుంది. దేనికి అనిపిస్తుంది? ఆత్మకా ప్రాణానికా? ప్రాణానికి ఉల్లాసం. మనం ప్రాణాన్ని ఉల్లాసపరుచుకుంటూ పోతే కాదు. అందుకే ఆత్మ రక్షణ అనేది ముఖ్యం. ఆత్మ రక్షింపబడాలంటే ఏం కావాలి? వాక్యం. అందుకే ఏది ఏమైనా సరే మనం దేనికి ప్రాధాన్యతనిస్తాం? వాక్యానికి. ఎందుకు? ఈ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఈ వాక్యమే మనల్ని సరైన త్రోవలో నడిపిస్తుంది. అందుకే వాక్యానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో అప్పుడు సాతానికి ఏం కాదు, నచ్చదు. నువ్వు 100 పాటలు పాడుకో, సైతానికి ఎటువంటి అభ్యంతరం. 100 పాటలు పాడు, డప్పులు డోళ్ళు కట్టి ఇక్కడ ఉన్న. ఇప్పుడు అదే వేరే మామూలు నామకార్థంగా అయితే ఈయన ఒక పాట పాడతారు, ఆమె ఒక పాట పాడతారు, ఆయన ఒక పాట, ఆమె ఒక పాట, అందరు పాటలు పాడి 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 గంటన్నర 2 గంటలైంది. ఇక మహానుభావుడు లేచి నిలబడి వాక్యం చెప్పి ఆ వాక్యంలోనే సగం నీళ్లు తాగుడు, ఆ వాక్యంలోనే బాటలు తీసి గుట్ట తాగుడు. అనా తాగిన తర్వాత నేను ఎవరినో చూసి చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. ఇదంతా చేసుకుంటే ఏం చేయాలి, అటు ఇటు చేసి మొత్తాన్ని 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఏదో, అది కూడా ఎక్కువే కొంతమంది చెప్పేస్తారు, అయిపోయింది. కొన్ని వచనాలు చదివిపించేసి దాదాపు 35,000 ఒక సంఘానికి, ఒక చర్చికి, పెద్ద చర్చ్. అందులో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? 35,000, దాదాపు 35,000 మంది. ఆ సంఘానికి పోయి సిస్టర్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. నిన్న రాత్రి ఆమెకు వాక్యం చెప్పేటప్పుడు పాపం అంటే ఏంటి అని అడిగిన. మళ్ళీ ఆమెకు బాప్టిజం కూడా ఇచ్చారు. పాపం అంటే ఏంటి అని అడిగిన, చెప్పలేకపోతే. మరి నువ్వు బాప్టిజం ఎట్లా తీసుకున్నావు అంటే ఏమో అంటుంది. ఇప్పుడు 35,000 ఏమంటారు మంది ఉన్నటువంటి చర్చిలోకి పోయిన ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? బేసిక్ ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జనాలు ఉన్న కారణాన్ని బట్టి వీళ్ళు ఆమెకు న్యాయం చేయలేదు. ఆజ్ఞ అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, కానీ బాప్టిజం ఇచ్చేసారు. బాప్టిజం కూడా ఎందుకు తీసుకున్నారు నాకైతే అది నలుగురిలో చెప్పలేం, కానీ చాలా ఆశ్చర్యం అనిపించింది. బాప్టిజం ఎందుకు ఇచ్చారంటే చెప్పింది ఇది, అది కూడా సిగ్గుపడుకుంటూ చెప్పింది. అంటే అంత భయంకరం ఉంది పరిస్థితి బయట. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? బయట సంఘాల్లో జరిగినట్టుగా మన సిద్ధాంతాలు వేరు. అర్థమవుతుందా? మన సిద్ధాంతాలు అయితే మనం కొత్తగా ఉన్నాం కదా, కొన్ని రోజులు అయితే మనం జాసులు గీసులు తెచ్చుకొని డప్పులు డోళ్ళు కొట్టుకొని చేస్తున్నా అనా. కాబట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండటంలో తప్పులేదు, కానీ అది ఎంతవరకు ఉండాలి? కొన్నే ఉండాలి. ఎంతవరకు ఉండాలి? హద్దులో ఉండాలి, దాని లిమిట్లో అది ఉండాలి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం చేసుకోవాలి? ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఏం కావాలి? కట్టుబడి ఉండాలి. ఏం కావాలి? వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? అటు ఇటు నడిపేయడానికి ప్రయత్నం చేస్తారు. అండి మా దగ్గరికి వస్తే బాగుంటుంది, ఇన్ని రోజులు రమ్మన్న వాళ్ళు ఇప్పుడు అంటారు. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్గా దొరికేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా దగ్గర రండి, మా బాస్ బాగా చెప్తారు, ఫలాంది అనేసరికి మనం తీసుకున్న నిర్ణయాన్ని వదిలేసిపోయినాం అనుకో, తర్వాత ఏమవుతుంది? 3 నెలలు ముచ్చటే. కొత్తలోనే అమ్మ బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళు పట్టించుకునే వాళ్ళకి టైము ఉండదు, వాళ్ళకి భారము. ఏ సేవకుని అయితే దేవుడు పంపిస్తాడో ఆ సేవకునికి ఆత్మ గురించి భారం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడికి భారం కలిగి వచ్చిన కానీ నేను ఇక్కడ ఏం కాలేదు, ఎవరికో పోటీగా సేవ చేయడానికి నేను రాలేదు. మీ ఆత్మల గురించే భారం ఉన్న కారణాన్ని బట్టి వచ్చిన.
అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? నిర్ణయం ఏం కావాలి? ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయంలో కట్టుబడి. అది సహవాసం విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా కుటుంబపరమైన నిర్ణయం కావచ్చు. ఏ నిర్ణయమైనా అది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు గమ్యానికి చేరుకుంటావు. ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉన్నంత వరకు, లేదా ఆ ప్రవర్తన కలిగి ఉన్నంత వరకు నువ్వు మేలును అనుభవిస్తావు, నువ్వు జీవాన్ని అనుభవిస్తావు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, దేవుని తోడును అనుభవిస్తావు, దేవుని సన్నిధిని అనుభవిస్తావు. లేదు మనం ఏం చేస్తాం? ఇక మంచిగా కొంతమందికి ఏముండదు, దాన్ని ఏమంటారు? చంచలత్వము అంటారు. ఏమంటారు? చంచలత్వం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, 16-17 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు. ఆయన యందు ఏం లేదు, చంచలత్వం లేదు. దేవుళ్ళు ఏం లేదు, చంచలత్వం లేదు. చంచలత్వం అంటే ఏంటి? అస్థిరత్వం. ఇప్పుడు ఈ మాట మళ్ళీ ఇంకో మాట, ఇప్పుడు ఈ ఆలోచన మళ్ళీ ఇంకో ఆలోచన, ఇప్పుడు ఈ నిర్ణయం మళ్ళీ ఇంకో నిర్ణయం. ఇట్లా ఉన్న వాళ్ళు గమ్యానికి పోరు. ఇప్పుడు మనం ఎక్కడ బయటికి పోదాం అనుకున్నప్పుడు ఏం చేస్తా? అందరు రెడీ అవుతారు. రెడీ అయినాక ఎప్పుడేమవుతుంది అంటే ఎట్లుంటది? మళ్ళీ కొద్దిసేపు 10 నిమిషాలు అందరు ఎక్కడికక్కడ పనులు చేసుకుని మళ్ళీ పోదామంట. అప్పుడు ఏమంట? ముఖాన్ని చూసి ఏమడుగుతావు? నువ్వేమనుకుంటున్నావు? ఏంటి సంగతి అన్నా? చంచలత్వం ఉండొద్దు. ఒకసారి ఒక ఆలోచనకు వచ్చినామంటే, ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చినామంటే, ఒకసారి ఒక ప్రవర్తనకు మనం ఏం చేసినాం, ఒక మార్గాన్ని ఎన్నుకొని దాంట్లోనే ఏం కావాలి, అప్పుడే మనం ఏం చేయగలుగుతాం? మేలుని అనుభవించగలుగుతాం. అందుకే ఈరోజు చాలా మంది చంచలులై ఏమైపోయారు? మంచి నిర్ణయాన్ని వదిలేసారు. తీసుకున్న మంచి నిర్ణయాన్ని వదిలేసి మళ్ళీ చెడ్డ నిర్ణయాలు తీసుకొని ఏమైపోయాయి? ఇప్పుడు లభోదీపం అని బాధపడుతున్నారు. ఏం లాభం? ఆ నిర్ణయం తీసుకోకముందే జాగ్రత్త పడాల్సింది. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనలో కూడా ఏముండొద్దు? చంచలత్వం ఉండొద్దు. చంచలత్వం. అందుకే నేను ఒకరి విశ్వాసులకు ఏం చెప్తా? మీరు రమ్మన్నంత వరకు నేను వస్తా, మీరు వద్దంటే నేనేం చేయలేను. అదేంటా? ఎందుకు? నాకేదో మీరు కొంచెం ఏదో చేసిరు, ఏదో అయ్యింది, మొఖాలు మార్చుకొని నేను రాను అని మధ్యలో మానేసేటోని కాదు నేను. అర్థమైందా? మీరు ఎట్లా నాతో ఒక్కొక్కరు ఎన్ని విధాలుగా ప్రవర్తించినంటే నేను చెప్పుకోలేనంతగా ప్రవర్తించు. అయినా కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళతో పాటు నేనేం చేసిన, వారికి వాక్యం చెప్పిన సావాసం, వాళ్ళు ఎన్ని అన్నా భరించుకున్నా, వాళ్ళు ఏం చేసినా భరించుకున్నా. ఎందుకు? ఇదేం సేమ. ఒక్కసారి ఒక ఆత్మను పట్టుకుంటే ఆత్మ సంపూర్ణంగా రక్షింపబడేంత వరకు, పరలోకానికి చేరేంత వరకు ఏం కావాలి? బాధ్యత తీసుకుంటారు. అదేంటున్నా? ఏదో చీటీ మాటికి ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 మంది, అక్కడ 10 మంది వచ్చేసరికి 10 మందిని వదిలేసి ఆ 10 మంది దగ్గర పొరికేటోని కాదు నేను. నాకేది ముఖ్యం? ఒక ఆత్మ రక్షింపబడటం. అందుకే ఒక ఆత్మను పట్టుకుంటే మళ్ళీ ఏం చేయను, వదిలిపెట్టేదే. ఒక్క ఆత్మ గురించి కూడా నేను ఎంతో దూరం ప్రయాణం చేసింది ఉంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? చంచలత్వం ఉంటే కాదు. చంచలత్వానికి చోటు. నువ్వు మనసులో ఉన్నది బయటికి చెప్పకపోయినా మనసులో ఎట్లాంటి ఆలోచనలు పడుతున్నాయో దేవుని ఆత్మ క్లియర్గా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రయాసపడుతూ మూల్యం చెల్లిస్తూ ఏం చేసాం? వస్తూ ఏం చేస్తా? సహవాసం ఇస్తున్నారు. దాన్ని మీరు నిలుపుకుంటే ఖచ్చితంగా మీరు గమ్యాన్ని చేరుకోవడమే కాకుండా మీరు మేలును అనుభవిస్తారు, జీవాన్ని అనుభవిస్తారు, నలుగురికి ఆశీర్వాదంగా ఉంటారు. ఆ స్థాయికి రావాలంటే నిర్ణయాల్లో ఏం కావద్దు? ప్రవర్తనలు ఏం రావద్దు? మార్పు రావద్దు. నిర్ణయాల్లో మార్పు రావద్దు.
నిన్న అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంట? చంచలత్వానికి చోటు. ఇంకో విషయం, పాటల విషయం, యూట్యూబ్ లో వచ్చే పాటలు ఏవి కూడా మ్యాక్సిమం ఆత్మీయ పాటలు కావు, ఆత్మ సంబంధమైన పాటలు కావు. అందులో ఆత్మ సంబంధమైన పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వింటాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన అవి కానప్పుడు దానివల్ల మనం ఏమైతా ప్రభావితమయ్యే అవకాశం, దానివల్ల మనకేమవుతుంది? ఆత్మీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే పాటలు విన్నా ఆత్మీయ పాటలే వినాలి. రెండవది, ఎక్కువ శాతం దేనికి ప్రాధాన్యతనియాలి? వాక్యానికి. యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి అన్న, ఆ వాక్యాలు వినాలి. ఆ వాక్యాలు పెట్టుకొని శ్రద్ధగా కూర్చొని వాక్యాలు వినాలి. తర్వాత మీటింగ్లు, లైవ్లు అయితే వారంలో ఎన్నోసార్లు లైవ్ వస్తూ ఉంటుంది, అది వినాలి. తర్వాత మనకి ఆత్మీయ గీతాలు అనేసి ఏముంది, ఆత్మీయ గీతాలకు సంబంధించిన ఛానల్ కూడా ఉంది, దాంట్లోని ఆ పాటలు వినాలి. ఎందుకంటే మనకేమంట, చిన్న చిన్నగా జాగ్రత్తగా లేకపోతే ఎటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి అంట, ఇప్పుడు అక్కడ కూర్చొని ఇప్పటి వరకు ఏం చేసినాం, సినిమా స్టైల్లో ఉన్న పాటలు విన్నాం, లేదా ఇక ఏదో గమ గమ పద పద అనుకుంటే ఏం చేస్తారు, ఉరుకు ఉరుకు లేవు లేవు అనుకుంటే ఏదో ఇక వాళ్ళు చేసేది చేస్తారు. ఇప్పుడు ఆ పాటలు లేని ఇప్పుడు మళ్ళీ మనం పాటలు పాడాలంటే ఎట్లుంటది? మనకు కూడా మ్యూజిక్ ఉంటే బాగుండు, మ్యూజిక్ తోటి అంట, మ్యూజిక్ తో పాటలు వినాలనిపిస్తుంది, మ్యూజిక్ తో పాటలు పాడాలనిపిస్తుంది. తేడా వస్తారు. ఒకసారి మీరే గమనించి చూడండి. ఆత్మీయ గీతాలు ఎందుకంటే బాగా చెడిపోయినాయి పాటలు, క్రైస్తవ పాటలే అన్నట్టు, కానీ అవి లోకరీతిగా, శరీర రీతిగా, వాక్యానికి వ్యతిరేకమైన ఏమున్నాయి. ఇంకోటి, మీకు ఎంత కావాలో అంత వాక్యం నేను మీకు అందిస్తున్నా నా ద్వారా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి తల్లి కన్న పిల్లకు ఏముంటుంది, తల్లి దగ్గరే పాలుంటాయి. అర్థమవుతుందా? వేరే ఎక్కడ చూసుకున్నా అవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటి. కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రార్థనకు వస్తున్నాం కదా అనేసి ఇంకా వాళ్ళదిని వీళ్ళదిని అవన్నీ వినుకుంటూ పోతే నీ జీవితం బాగుపడదు. నీకు కావలసిన వాక్యం నేను ఇక్కడ, నా ద్వారా దేవుడు నీకు ఎంత కావాలో అంత వాక్యం ఈ సమృద్ధిగా ఇస్తున్నాడు. దాన్ని నువ్వు అనుకో. పొద్దున 5:30కి వాక్యం ఉంది, 5:30కి లేచి మనం కూర్చోం ప్రార్థనలో, కానీ మళ్ళీ ఫోన్ పట్టుకొని దాంట్లో ఎవరిదో వింటాం. దానివల్ల ప్రయోజనం ఏంటిది? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుడు కూడా మెచ్చుతాడా? ఇంట్లో దేవుడు నా ద్వారా నీకు ఇచ్చే ఏదైతే వాక్యమైన పాలున్నాయో దాదు నీ బలం వస్తుంది. ఇక ఫోన్ ఉంది కదా, నన్ను ఎవరు చూస్తలే, నేను చూడకపోవచ్చు, ఇంకెవరు దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు మెచ్చుతాడా? అదే. అందుకే ఈ చంచలత్వాన్ని మానుకోవాలి. ప్రార్థనకు వస్తున్నంత మాత్రాన ఇక నేను అందరి ఏంట అన్ని ఇది చేస్తా అది చేస్తా, ఇది కలగూర గంపలాగా ఏం కావద్దు, చేయొద్దు. అంత మిక్స్ కాదు. అన్ని ప్రార్థనలు అన్ని వాక్యాలు ఏం కాదు, వాక్య ప్రకారము కాదు. వినటానికి మంచిగానే అనిపిస్తాయి, కానీ అందులో ఏముంటది? విషయం ఉంటది. ఏముంటది? విషయం. వినటానికి బాగానే ఉంటది, ఎమోషనల్. ఇదిగో దేవుడు నేను ఆదరించబోతున్నాడు, దేవుడు నీకు ఇది, దేవుడు అది ఇది. మనకు వినటానికి అదే బాగుంది కదా, కరెక్టే కదా, తప్పేం చెప్పలేదని నీకు అనిపిస్తుంది. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలంట, ఏం చేయాలి? ఏదైతే మంచి నిర్ణయం తీసుకుని దాంట్లో కట్టుబడి ఉండాలి. అప్పుడే సహవాసం, అప్పుడే మనలో ఏముంటుంది? ఐక్యత, అప్పుడే మనలో ప్రేమ, అప్పుడే ఇవన్నీ ఉంటాయి. ఇంకా చిన్నగా నెమ్మదిగా అంటే ఇంకా మనం ఏం చేస్తాం? నిర్ణయాలు మార్చుకోవాలి. ఏం కావద్దు? నిర్ణయాలు మార్చుకోవద్దు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 30:19. మీకేమైనా వాక్యం విషయంలో డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. లేదంటే పాస్టర్ పలానా లేదా ఏదైనా విషయం పెట్టి ప్రార్థన చేయించుకోవచ్చు. నేను మీకోసం టైం కేటాయించినప్పుడు మీరు ఆ టైంని ఏం చేయాలి? వినియోగించుకోవాలి. కాబట్టి 30:19 నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ఇప్పుడు సాక్ష్యం ఎవరిని దేవుడు పిలుస్తున్నాడు? సాక్ష్యం భూమి ఆకాశాలు.
కాబట్టి నేను చూడకపోతే ఎవరు చూడకపోయినా కానీ నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, తీసుకున్న నిర్ణయంలో కట్టుబడి ఉంటున్నావా, లేదా ఆ నిర్ణయంలో చంచలత్వానికి చోటిస్తున్నావా, ప్రవర్తనలో కానీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడే కాదు, భూమి ఆకాశాలు కూడా చూస్తున్నాయి. ఎందుకంటే రేపటి దిన అవే నీకు సాక్ష్యం చెప్తాయి, అవే నీకు వ్యతిరేకంగా ఏం చెప్తాయి? సాక్ష్యం చెప్తాయి. వీళ్ళు ఏం కాలేదు, ఈ విధంగా లేరు, ఈ విధంగా ఉన్నారు. అదేంట మనం ఆకాశం కళ్ళు అయితే కప్పలేం కదా, భూమి కళ్ళు అయితే కప్పలేం. భూమి ఆకాశాలు మనల్ని ఏం చేస్తున్నాయి? చూస్తూనే ఉంటాయి. నువ్వు ఎక్కడికి పో. సాక్షిగా ఏమన్నాడు? సాక్ష్యంగా పిలుస్తున్నాడు దేవుడు ఎవరిని? భూమి ఆకాశాన్ని. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంట? ఏం చేయాలి? నిర్ణయంలో పక్కా ఉండాలి. మాటి మాటికి ఆలోచనలు మార్చుకోవడం మంచి ఏం కాదు, మంచి లక్షణం కాదు. వాళ్ళు ఎప్పుడూ జీవితంలో స్థిరపడలేదు. ఎందుకంటే మనం ఏం కావాలి? చంచలత్వం చోటియొద్దు, స్థిరత్వంగా ఉండాలి. ఏం కావాలి? స్థిరముగా ఉండాలి. ఒక క్రైస్తవుని జీవితం దేని మీద కట్టబడాలి? రాయి మీద. దేని మీద? రాయి మీద. వాక్యం అనే రాయి మీద పునాది వేయబడి జీవితం కట్టబడితే స్థిరంగా ఉంటారు. అదే ఇసుక మీద కట్టుకున్నాం మనకు తెలుసు కదా, ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? గాలి తుఫాను వస్తే కూలిపోతుంది. ఈ రోజు నా ఆనందం రేపు ఉండదు, ఈ రోజు నా సంతోషం రేపు ఉండదు, ఈ రోజు నా నెమ్మది రేపు ఉండదు. ఎందుకు? ఎందుకంటే ఇసుక మీద కట్టుకున్నా. కాబట్టి మనం క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకుంటే మనం ఎప్పుడు ఏం కాదు, స్థిరంగా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని నిందలు ఏమైనా రాని, స్థిరంగా ఉంటాం. కాబట్టి చంచలత్వానికి చోటు ఇయ్యొద్దు. ఈరోజు చేసుకున్న సమర్పణ రేపు మళ్ళీ మార్చుకోవద్దు. ఒక్కసారి సమర్పణ తీసుకున్నా దానికి కట్టుబడి, ఒకసారి సమర్పణ తీసుకున్నా దానికి ఏం కావాలి? కట్టుబడి ఉన్నా. ఇప్పుడు నేను రింగులు పెట్టుకోవాలంటే ఎవరండి ఆపేది నన్ను? నేను చైన్లు వేసుకోవాలంటే నన్ను ఎవరు ఆపేది? లేదా ఇంకేదన్నా చేయాలంటే నన్ను ఎవరన్నా ఆపగలరా? నేను దానికి ఏదో కారణం చెప్తాను. లేదు ఇది రాగిది మంచిది, ఆరోగ్యానికి మంచిది, నేను ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని చెప్పి నేను ఒక రింగు దొడుక్కుంటా. నేను ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నా. ప్రభు దీని మీద నేను ఏం కాను, నీ వాక్యానికి భిన్నంగా ఈ దేహాన్ని నేను వాడను, ఇది నీ మహిమార్థమే వాడటం సమర్పణ చేసుకుని అయిపోయినాయి. ఇప్పుడు జిందగీలో నేనేం చేస్తా? ఇదే నిర్ణయంలో ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నా, ఇక మీదడు కూడా ఇదే కట్టు. అప్పుడే నేను గమ్యం చేరుకుంటా. ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపటికల్లా మారిపోతుంది, రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండికల్లా మారి, ఇట్లా నిర్ణయాలు మార్చుకుంటూ పోతే మనం గమ్యానికి పోయేది ఎప్పుడు? పోతామా? పోయే ఛాన్స్ లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉన్నారు. అందుకే వాక్యం ఏమని చెప్తుంది? ప్రవర్తనను కనిపెట్టుకున్న వాడు ఏం చేస్తారంట? ప్రవర్తన విషయంలో జాగ్రత్త, నిర్ణయాల విషయాల్లో జాగ్రత్త ఉన్న వాళ్ళు తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాన్ని శాపాన్ని ముందు పెడుతున్నాడు, మేలును కీడును ముందు పెడుతున్నాడు, జీవం మరణాన్ని ముందు పెడుతున్నాడు, అన్నీ ముందు వీటిని ముందు పెట్టడమే కాకుండా నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావు అంటే మంచిని అనుకుంటున్నావా, చెడుని అనుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని అనుకుంటున్నావా, శాపాన్ని? ఆ ఎన్నుకునే దాన్ని ఎవరు చూస్తున్నారు? ఆకాశం, భూమి సాక్ష్యం చెప్తాయి. వాటి నుండి మనం ఏం చేయలేము, తప్పించుకోలేము. ఒంటరిగా నువ్వు ఎట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా దేవుడు ఏమంటారు? చెడు ప్రవర్తన, చెడు నిర్ణయాలు తీసుకున్నా దానికి కూడా ఎవరు చెప్తారు? ఎవరు సాక్ష్యం? ఆకాశం, భూమి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితం చాలా ఆనందకరమైంది. కానీ ఎప్పుడు? స్థిరంగా ఉన్నప్పుడే. స్థిర బుద్ధి కలిగి ఉండాలి. ఏం కావాలా? స్థిర బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వాన్ని చోటియొద్దు. పదే 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 మన జీవితం ఏమి ఆటలు కాదు, జీవితం ఆట కాదు, జీవితం ఏం కాదు ఆట. ఇది ఏంటంట? చాలా విలువైంది. జీవితం చాలా విలువైంది. ఈ విలువైన జీవితంలో ఏం కావాలి? సీరియస్ గా ఉండాలి. కొంతమంది ఏమంటారు, నేను దేన్ని సీరియస్ గా తీసుకోను. దేన్ని సీరియస్ గా తీసుకోకపోతే జీవితం ఏమైతుంది? ఆగమైంది ఎవరిదే? అర్థమవుతుందా? దేవుని మాటను సీరియస్ గా తీసుకో, దేవుని సన్నిధిని సీరియస్ గా తీసుకో. అట్లాగని నువ్వు నవ్వొద్దు నేను అనట్లేదు, సంతోషంగా ఉండు. కానీ దేన్నైతే నువ్వు సీరియస్ గా తీసుకోవాలి దాన్ని సీరియస్ గా తీసుకో. అప్పుడే నువ్వేమైతా నీతో పాటు ఎవరున్నా? కొంతమంది ముడేసి ఉన్నారు. నీ జీవితం సరిగ్గా లేకపోతే ఏమైతుండే? నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ లేకపోతే అప్పుడు ఏమైతుండే? అదే ఆకాన్ ఏం చేసిండు? తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు?
ఎరుగో పట్టణంలో ఏం కావద్దు, వెండి బంగారాన్ని ఏది తీసుకోవద్దని యెహోషువ చెప్తే ఈయన పోయి దొంగసాటున పోయి అవన్నీ తీసుకుపోయి గుడారంలో తీసుకొని దాచుకున్నాడు. ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయానికి కారణం బట్టి ఆగాను భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే అన్ని కూడా రాళ్ళతో కొట్టబడి అగ్ని చేత కాల్చబడి. చూసారా, ఒక్కరు తీసుకున్న తప్పుడు నిర్ణయం బట్టి ఎవరు కూడా బలైపోయారు. అందుకే మన జీవితం ఎప్పుడు కూడా ఏం కావాలి, ఆచితూచి చంచలత్వాన్ని చోటించి మాటలు మార్చుకుంటూ పోతే మనల్ని ఎవరు నమ్మరు. రేపు దేవుడు కూడా నమ్మడు. నువ్వు దేవుడు నమ్ముకోవడమేమో కానీ దేవుడు నిన్ను నమ్మడు. దేవుడు నిన్ను నమ్మి నీకు ఏదన్నా బాధ్యత ఇవ్వాలంటే నువ్వేం చేయాలి, నమ్మకంగా ఉండాలి. ఒక మాట అంటే మాట. అందుకే వాక్యం లేదు, అవునంటే అవును, కాదంటే కాదు. కానీ మనకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అవునంటాం రేపు కాదంటాం లేదు, గ్యారంటీ లేదు. అందుకే నేను ఎవరు నమ్మతలేరు, రేపు ఇంకా ఎవరు నమ్మరు. ఎందుకంటే అవునంటావు తర్వాత కాదంటావు. అందుకే నేను మ్యాక్సిమం ఇప్పుడు పొద్దున నాకు ఎంత నొప్పులు, ఎంత ఇబ్బంది అయినా కూడా నేను ప్రార్థన చేసుకొని దేవుని ముందు ఒకటే అన్నా, కొద్దిసేపు ప్రభు కృపనివ్వని ప్రార్థన చేసిన అంతే. అవన్నీ భరించుకొని నేనేం చేసిన, ఎందుకు ఒకసారి వస్తున్నావు, అవునంటే అవును, గడికి ఒకసారి వస్తాను, ఒకసారి రానని, ఒకసారి ఇదాన్ని, ఒకసారి రాదని ఏదో చెప్పుకుంటూ ఆగాలంటే ఎంతసేపు ఏం కావాలి. అందుకే ప్రియులారా, దేవుడు మీకు మంచిగా ఆదివారం రోజు సాయంత్రం వేళ మీకు మంచి ఏమిస్తున్నాడు, ఆరాధన చేసుకునే టైము ఇస్తున్నాడు. తర్వాత ఉదయాన్నే లేచి లైవ్ చూసే టైం ఇస్తున్నాడు. అన్ని విధాల అవకాశాలు. దాన్ని మీరేం చేసుకోవాలి, దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత ఏమవుతుంది, ప్రార్థన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఏం చేయలేరు. ఎన్నాడు. ఎందుకంటే నేను చూసిన చాలా మంది బాగుపడటం అంటే ఏం కాదు, తిని తాగటం కాదు, 4 పైసలు సంపాదించడం కాదు. బాగుగా ఉండటం అంటే ఏంటి, ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడమే నిజంగా బాగుంటాం. 4 పైసలు అంటే లోకంలో ఎంతో మంది పైసలు సంపాదించి తిని తాగి అది బాగుండడం. అందరూ వాళ్ళని అడిగితే చెప్తారు, దుఃఖం ఉంటుంది వాళ్ళకు. ఎందుకు, వాళ్ళకు నెమ్మది లేదు, తృప్తి లేదు. పైసలు ఉండవచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకి ఏం లేదు. ఏ రకమైన నెమ్మది, దేవునిలోని అసలైన శాంతి, సమాధానం, నెమ్మది, తృప్తి. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, దేవుడు ఏం పెడుతున్నాడు మన ముందు, మేలును కీడును, జీవము మరణం, ఆశీర్వాదము శాపం. వీటిలో నువ్వు ఏదనుకుంటున్నావు అనేది ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. దేవునితో పాటు ఎవరు కూడా చూస్తున్నారు, భూమి ఆకాశాలు రేపటిదేనా నీ విషయంలో సాక్ష్యం చెప్తుంది. ఇదే భూమి, ఎక్కడున్న ఇదే భూమి పోయి ఏం చేస్తుంది దేవుని సాక్షి. ఈ పైన ఉన్న ఆకాశం ఏం చెప్తుంది, ఇదిగో వీళ్ళు ఫలానా దినాన తప్పుడు ఏం చేసిర్రు, కీడుని ఎన్నుకున్నారు, చెడుని ఎన్నుకున్నారు, తెలిసే ఇది చేసిర్రు అని దేవుని ముందు సాక్ష్యం చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం, వాటి నోరు ముయించడానికి ఏమీ ఒప్పుకోవాల్సిందే. అందుకే ఈరోజు జీవితం ఇది. కాబట్టి జీవితంతో ఏం కావద్దు, ఆటలు ఆడవద్దు. జీవితం ఆట కాదు. కాబట్టి ఒక్కసారి దేవుడు అవకాశం ఇచ్చితే దాన్ని వినియోగించుకోవాలి. అవకాశం పోయిందా తర్వాత ఏం కాదు. ఒకప్పుడు ఏమనేది, వాక్యమే లేదు, ప్రార్థనే లేదు, సావాసం లేదు, పలాంది లేదు. ఇప్పుడు వాక్యం అందుతుంది, ప్రార్థన అందుతుంది, సావాసం అందుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, అర్థమవుతుందా? అదంతా ఎవరు చూస్తున్నా, దేవుడు చూస్తున్నాడు. అంటే వీళ్ళకి సావాసం ఇచ్చినప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు వదినం ఏం చేసింది, అన్నం వండి ప్రమోద్కి అన్నం పెట్టింది, మంచి తింటాడు కదా బిడ్డ. ఆయన ఏం చేస్తుంది, తింటానికి బదులు అన్నం కింద పడేసి ఆడబడేసి వచ్చిన కుక్కకేసి అది చేసి ఇది చేస్తే ఏమంటది, ఏమని, నీకు పెట్టింది నువ్వు తినకుండా నువ్వు పడేయచ్చు. ఎక్కడ కుక్క పెట్టుడేంది, ఆడేసుడేంది, ఈడేసుడేంది, కోపడతామా లేదా? బాగా ఇంకోసారి పెట్టాలనిపిస్తుందా? అట్లనే దేవుడు వాక్యం అందిస్తున్నాడు, ప్రార్థన చేసుకునే అవకాశం ఇస్తున్నాడు, సావాసానికి అవకాశం ఇస్తున్నాడు. మేము ఎక్కడో ఉండి మీకు వాక్యాన్ని ఏం చేస్తున్నాం, మీ దాకా చేరేస్తున్నాం. మాకు ఎట్లుంటది, వాటి విషయంలో పట్టింపు లేకపోతే దేవుడు ఏమంటాడు,
సరే వీళ్ళకి ఏమొద్దు వాక్యం. నువ్వు వాక్యాన్ని వింటలేవంటే అర్థం ఏంటిది? ఆ, వాక్యం వద్దు అంటున్నావు. అంటే ఎప్పుడో అన్నం ఉంది, అన్నం నువ్వు కావాలంటేనే తింటావు, వద్దంటే నువ్వేం చేయవు, తినవు. అట్లాగే వాక్యం అందుతున్నా కూడా నువ్వు వింటలేవంటే నీకు ఏమొద్దు. నువ్వు ఎందుకు వాక్యం వింటలేవు అంటే దానికి 100 కారణాలు చెప్పు. కానీ వాస్తవానికి నిజానికి ఏంటిది? నీకు వాక్యం వద్దు, నీకు సావాసం వద్దు, నీకు ప్రార్థన. చూస్తున్నాడు దేవుడు. సరే నీకు వద్దకపోతే దేవుడు బలవంతంగా నిన్నేం చేయడు, బలవంతంగా నీకేం పెట్టాడు? తిండి. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఈ వాక్యం కానీ సావాసం కానీ ఏం కాదు, దొరకదు. ఎందుకో దేవుడు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు దాన్ని ఏం కావాలి, కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఏం పెట్టిండు? అర్థమైందా? వాక్యం అర్థమైందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి వద్దు నేను మారుతా అన్నప్పుడు మారాలి. నాకు ఇది వద్దు అంటే వదిలేసిన దాన్ని, ఒకసారి ఉమ్మేసిన దాన్ని మళ్ళీ తీసుకొని ఏం కావాలి, తింటారు ఎవరన్నా? ఇప్పుడు ఇది పడేసిన దాన్ని మీద ఉమ్మేసాం, చెయ్యి నాకు వద్దాను, మళ్ళీ అడిగిపోయి మళ్ళీ పోయి ఏం చేస్తావు? దాన్ని తీసి మళ్ళీ తీసుకొని తింటే దానికంటే అసహ్యమైన జీవితం ఇంకేది. వద్దు అన్నప్పుడు వదిలేయి. ఎందుకంటే దీనికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు నమ్మకం ఉంటే ఇస్తాడు. లేదు నేను చంచలత్వం కలిగి అటు చేసి ఇటు చేసి మాయలు చేసి గారడి చేసి ఇదంతా చేస్తే దేవుడు ఏమంటాడు? నేను అన్నాను నిన్ను వదిలేస్తాను. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, అంతకుముందు కూడా స్టార్టింగ్ లో కూడా చెప్పిన, సాతాను నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నన్ను ఆపలేకపోతే అప్పుడు ఎవరిని ఆపుతాడు? మిమ్మల్ని ఆపుతాడు. ఇప్పుడు ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో చూడాలి. నేను పాస్ అయింది అనుకో, నేను వస్తూనే ఉంటా. ఒకవేళ మీరు పాస్ అయితే మీరు వస్తూనే ఉంటారు, అప్పుడు కలిసి మనం సావాసం చేయగలుగుతాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోయారు అనుకో, నేను రాలేను, మీరు పిలవలేరు, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇంకా అంతే. అందుకే ఈరోజు ఏం కావాలి? ఇది చాలా విలువైనది. జీవితం ఏంటిది? విలువైనది. నేనెంతో భారంతో దుఃఖంతో వస్తున్నా. అందుకే మొన్న కూడా చెప్పినాను, ఏది నా అడిగిపోతే నాకు ఏదన్నా వస్తుందో, నాకు ఇది అది, ఒక పూట కూడి కోసం నేను తినకపోయినా నాకేం లేదు. కాకపోతే మీరు బాధపడతారని తింటా అంతే. కానీ నేను ఆకలితో, నాకు అడిగిపోతే కడుపు నింపుకునే బుద్ధితో నేను రాను. ఆకలితో వస్తా, ఆకలితో పోతా. ఏమో నా సమర్పణ నాకుంది. అవి ఏది నేను ఆశించను. ఎందుకంటే నాకు ఒక్కటే, ప్రభు ఈ ఆత్మ కావాలి, ప్రభు ఈ కుటుంబం కావాలి, వీరి రక్షణ కావాలి. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ భారాన్ని, ఆ బాధ్యతను అర్థం చేసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? దానికి తగ్గట్టుగా మెసులుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నిన్ను బట్టి నాకు సంతోషం కలుగుతుంది, నిన్ను బట్టి దేవునికి సంతోషం. చూడు, నా దాసుడు పడే ప్రయాసను వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఎట్లా మెసులుకుంటున్నారు. మనం ఏం చేస్తా? ఒకవేళ నేను జీతానికి ఉండి నాకు నెలకు వేరే చర్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి నెలకు 20,000 జీతం వచ్చింది అనుకో, అప్పుడు నేను వచ్చి మీకు వాక్యం చెప్పిన ఏముందులే ఏదో జాబ్ చేసినట్టు చేస్తున్నాను అనుకోవడానికి ఒక అర్థం ఉంది. నాకు ఏమీ లేదు. నేను పడే కష్టం ఏంటో మీకు తెలుసు. వారం వారం, రోజు రోజు, నెల నెల ఎట్లా గడుస్తుంది దేవుడు ఎరుగు. ఇంత కష్టపడుతూ మీకు సహవాసం ఇస్తున్నా అంటే దేని కారణాన్ని బట్టి? నేను జీతం తీసుకోలేనా? తీసుకోగలుగుతాను లేదా? ఫండ్ తీసుకోలేనా? తీసుకోగలుగుతా హ్యాపీగా. కానీ నేను ఎందుకు తీసుకుంటలేను? అది సరి అయిన సేవ కాదు కాబట్టి. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఏదైతే మంచి నిర్ణయం దాంట్లోనే ఉండు, వదలొద్దు. నీ జాయితీగా నువ్వు దాంట్లోనే ఉంటే నువ్వు గమ్యానికి పక్కా చేరుకుంటే దేవుడు నేను చేరుస్తాడు. దేవుని ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు, అంటే మేలును అనుభవిస్తావు, తర్వాత జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. దానికంటే గొప్ప ఆనందం ఇంకేమి. ఇక నీ చంచలత్వానికి గురయ్యి ఇంకా అప్పటికప్పుడే ఏం చేస్తాను, నిర్ణయాలు మార్చుకోవడం, ఆలోచనలు మార్చుకోవడం, ఇట్లా వద్దు. అట్లా చేస్తే ఏమవుతుంది? మనము గమ్యానికి చేరుతాం. అందుకే ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, రోజు రోజుకి మీలో దేవుని పట్ల ఏం కావాలి? ప్రేమ పెరగాలి, దేవుని పట్ల ఆసక్తి పెరగాలి, దేవుని పట్ల భయం, విధేయత పెరగాలి, తగ్గొద్దు.
ఇప్పుడు చిన్నునికి అన్నం పెట్టి, నీళ్ళు తాగిపించి, అన్నం పెట్టి, అది తినిపించి రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుందా? పెరుగుతుండ. ఇప్పుడు ఆయన పెరుగుతుంటే మీకు సంతోషం ఉందా, లేకపోతే బాధ ఉందా? అరే ఎట్లా పెరుగుతున్నాడు, ఎందుకు పెరుగుతున్నాడు అంటారా? పెరగకపోతే బాధ. అట్లాగే దేవుడు వాక్యాన్ని మీకు అందించినప్పుడు మీరు ఎదగాలి ఆత్మలో ఏం కావాలి? దేవుణ్ణిలో ఎదగాలి. నువ్వు ఎదుగుతున్నా కొద్దీ దేవుడు కూడా ఏం చేస్తాడు? సంతోషపడి ఏం చేస్తాడు? ఇంకా సహవాసం, ఇంకా వాక్యం, ఇంకా ఏం చేస్తాడు? అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి? చివరికి ఒకసారి ఇందాక మనం చదివిన సామెతలు 16-17 రాజమార్గంలో నడుద్దామా, లేకపోతే ఏం కావాలి? అవి చిన్నది ఏముంటాయి కదా, ఏమో త్రోవలు ఏముంటాయి, అవి చిన్న దారులు ఉంటాయి కదా, పిల్లబాటలు. రాజమార్గంలో నడుస్తాం, పిల్లబాటలు నడుస్తాం. పిల్లబాటలు ఎప్పుడు సీదా ఉండవు. ఇట్లకి వెళ్ళిపోవాలి, అట్లకి వెళ్ళిపోవాలి, ఇట్లకి వెళ్ళి ఇంటే వంకర దగ్గర. అందుకే దేవుడు ఏమంటాడు? రాజమార్గంలో నడవమంటున్నాడు, దర్జాగా నడవమంటాడు, ధైర్యంగా నడవమంటున్నాడు. నేను నీకు తోడై ఉంటానట. 16-17 చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టుకుని వాడు తన ప్రాణమును కాబట్టి మనం ఏం కావాలి? రాజమార్గంలో నడిచే వారంగా ఉండాలి. చెడుతనాన్ని విసర్జించాలి. ఏదైనా మొహమాటం ఏం లేదు. నేను ఈ అలవాటు మానుకోలేకపోతున్నా అంటే నేను నీ కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తాను. ఒకప్పుడు మా కోసం మా పాస్టర్లు ప్రార్థన చేస్తేనే మా జీవితాలు ఎట్లున్నాయి. మేమేమో శుద్ధపూసలం కదా, అంటే మాకేం తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు. మాకు కూడా ఉండే అలవాట్లు ఉండేవి. అవి దేవుని ముందు ఏం చేసినాం? దేవునికి మొర పెట్టేది, పాస్టర్కి చెప్పేది, పాస్టర్ ఏం చేసి పిలిచి పెట్టా అని చెప్పి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి ప్రార్థన చేసి ధైర్యపరిచి అట్లా ఆ విధంగా సేవకుడు చేస్తే, ఆ విధంగా ప్రార్థన చేస్తే ఏమైతే ఉన్న అలవాట్లన్నీ. కాబట్టి మానుకోవాలనుకుంటే, రాజమార్గంలో నడవాలనుకుంటే ఏం చేయాలి? నిర్ణయం నీది. ఏమనుకుంటాడు అట్లేం లేదు అనా. ఒకప్పుడు ఏముంటుంది? యథార్థంగా ఉంటుంది. అప్పుడు అన్నీ చెప్పుకున్నాం. తర్వాత నెమ్మది కపటం స్టార్ట్ అవుతుంది. ఇక అప్పుడు అన్ని లోపల దాచి బయట ఇక ఫిల్టర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏది చెప్పాలి, ఏది చెప్పొద్దు, ఇది దాయాలి, ఇది చెప్పొద్దు, ఇది ఇట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు నాకు చెప్పినంత మాత్రం నేను సాటింపు చెయ్యను కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు కోసం ఇంకెక్కువ నేను ప్రార్థన చేస్తా. ప్రభు ఈయన పరిస్థితి బాగాలేదు, ఇగో ఈ విధమైన అలవాటు, ఈ విధమైన పరిస్థితి, ఈ విధమైన ప్రభు కనికరించు. నా ప్రార్థన అవసరమా కాదా? ఎన్ని రోజులు కావాలి? వారం 10 రోజులు సరిపోతుందా? మరి ముందేమో ఆసక్తితో ప్రార్థన చేయించుకున్నాం, తర్వాత నెమ్మదేమో ప్రార్థన పాస్టర్తో ప్రార్థన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకునే పరిస్థితికి వచ్చినాం కదా. అవునా కదా? చేసుకోండి, మీ ప్రార్థన మీది, కానీ నా ప్రార్థన కూడా ఉండాలా వద్దా? సరే, అది అది ఓకే, బెటర్. అది చల్ వాటి రోజున మేము వస్తా ఉంటే పోతా ఉంటే మేము సాయంత్రం దాకా ఉండేది. పొద్దుగాలే వస్తాను అడుగుతాను, పొద్దుగాలే వస్తాను అంటే కోతులు లేవాలి. ఆ దేవుడు వాటికి నోరు మోనించి వాటికి మనసు మార్చిండు. అవి వస్తలేవు, మా ముఖంగా చూస్తలేవు. ప్రతి 6 నెలలకు ఒకసారి పంట అయితే వస్తాం కదా. 6 నెలల్లో అది ఒక నెల రోజులైతే నెల వరకు పుట్టకొచ్చిందంటే అది ఈయనంత వరకు దాకా ఈ పొట్టలు పీకేది. ఎటు చుట్టూరుగా కొండ వెడల్పు పీకేది. అప్పుడు మాకు దేవుడు మాకు అనుకూలపరిచిండు, మా కష్టాన్ని ఓదార్చిండు, మాకు పంటను పైరును కూడా కాపాడుతుంది. అందుకు మాకు ప్రార్థన చేసేది, ప్రార్థన చేసి మా పాస్టర్ ఇంటికాడ చేసిందా, బావి కాడ చేసిందా, దగ్గరనే నా దగ్గర పోయి చేయాలని ఏం లేదు. ఎక్కడ చేసినా దేవుడు వాటికి ఏ వాటికి ఎట్లా చేయాలో దేవుడికి తెలుసు కదా. దేవుడు అన్ని సమాప్తం చేసిందా అతను విశ్వాసం మీకు అంత నమ్మకం కలిగింది. నాకు నమ్మకం ఆ దేవుడు ఇచ్చింది, నేను చేయించుకున్నాను.
స్తోత్రం. ప్రతిరోజు అడుగుతూనే ఉన్నది కోట అంటే తెలియదు. తప్పులు కొట్టుకుంటే విన్నావు కదా వాటితో. మంచాలు పెట్టుకొని రెండు చేతులను దుమాలు వాడి కమ్మలు పట్టుకున్నట్టు ఎప్పుడు వస్తలేవనేసి మస్తు సంబరపడతారు. వెరీ గుడ్. చేద్దాం ప్రార్థన. కనుమూసుకుని కొంతసేపు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం తీసుకున్న నిర్ణయంలో మనం కట్టుబడి ఉంటే ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటాం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి లేదా ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, అనేకమైన మేలులు అనుభవించడానికి నేను పిలుస్తూ ఉన్నాను. జీవాన్ని అనుభవించడానికి దేవుడు నేను పిలుస్తూ ఉన్నాను. నీ ముందు రెండు పెట్టాడు. మరి ఈరోజు నువ్వు దేనిని ఎన్నుకోవడంలో నువ్వు నమ్మకంగా ఉన్నా? రాజమార్గాన్నా లేదా పిల్లతోవనా? నువ్వు ఈ వంకర తింకరి ప్రవర్తన మంచిది కాదు. అది నీకు మరణానికి, నిత్య నరకానికి చేరుస్తుంది. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తివైతే లేదా కాపాడుకోవాలనుకునే వ్యక్తివైతే చంచలత్వం వద్దు, స్థిరత్వం ఉండాలి. నీతో నేను వాదించడానికి లేను. నువ్వేం చేస్తున్నావో నేను గమనిస్తున్నాను. విన్న వాక్యం చొప్పున నీలో, నీ కుటుంబంలో ఎంత పరివర్తన వస్తుంది, మార్పులు చేర్పులు ఏమైనా కలుగుతున్నాయా? మీరు ఒక్కొక్కసారి మీరు తీసుకున్న మంచి మంచి నిర్ణయాల గురించి చెప్పినప్పుడు నేను ఎంత సంతోషపడతాను. ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు, ఇన్ని వారాలు, ఎంత ప్రయాణంలో ఎంత పడిన కష్టమంతా నేను మర్చిపోతాను. గతంలో కూడా రాత్రంతా కష్టపడి ఉదయాన్నే ఇరుకొచ్చి మళ్ళీ మీటింగ్ నడిపి మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణమై మళ్ళీ వేరే చోటికి పోయి ఇలా ఎన్ని విధాల ప్రయాసం, గంటల కొద్ది శరీరము గుల్లైపోయి ఎన్ని విధాల ఇబ్బందులు. అదంతా కేవలం, మళ్ళీ చెప్తున్నా, కేవలం మీ ఆత్మ గురించిన భారం. దేవుడు మీ ఆత్మని గురించి దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు రక్షింపబడినప్పుడు, మీరు రక్షింపబడి సరియైన రీతిగా బాప్తిజం తీసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను సంతోషిస్తాను. అంతటితో అయిపోదు. మిమ్మల్ని ఇంకా సంపూర్ణత వైపు మిమ్మల్ని నడిపించే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులారు, ఈరోజు మీరు తీసుకుని నిర్ణయాలు మార్చుకుంటున్నారు. నేనైతే ప్రిపేర్ కాలేదు ఈ వాక్యం చెప్పడానికి. నేనైతే బయలుదేరినప్పుడే దేవుడు నాకు ఈ వాక్యం చూపించండి ఇది చెప్పు. కాబట్టి నీ ప్రవర్తన మార్చుకుంటున్నావేమో, నీ నిర్ణయాలు మార్చుకుంటున్నావేమో, నీ ప్రవర్తన కనిపెట్టుకోవడానికి బదులు, జాగ్రత్తగా చూసుకోవడానికి బదులు నీ ఆలోచన విషయంలో మారుతున్నావేమో చూసుకో. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు నువ్వు మార్చుకున్నంత మాత్రాన నీతో నేనేం గొడవ పెట్టుకునేది లేదు, లేదా నీతో నేను వాదన పెట్టుకునేది లేదు. నీ నిర్ణయం నీ ఇష్టం, కానీ అనుభవించేది నువ్వే కాకుండా నీతో పాటు నీ కుటుంబానికి కూడా చేదైన అనుభవాన్ని మిగులుస్తావు. దేవుడు చేసిన మేలులకు, ఉపకారాలకు నువ్వు రుణపడి నువ్వు తీసుకున్న ఆ చక్కని నిర్ణయంలో నువ్వు ఉంటే నీతో పాటు నీ కుటుంబం ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. నీతో పాటు నీ కుటుంబం ప్రార్థన లేదు. అదేవిధంగా మనం అందుకే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలను మార్చుకునే విధంగా, ఆలోచనలు మార్చుకునే విధంగా, ప్రవర్తనను మార్చుకునే విధంగా నెమ్మదిగా నీ హృదయం కఠినమవుతుందేమో చూసుకో. నెమ్మదిగా దేవుని మాటను పెడచెవిన పెడుతున్నామేమో చూసుకో. నెమ్మదిగా నీ హృదయం దెయ్యాల మీదో లేదా మనుషుల మీద ఎవరి మీదో నెడితే కాదు, అది అబద్ధం. నీ చాయిస్ అనేది నీవే ఎన్నుకుంటా. హృదయాన్ని కఠినం పరుచుకోవడమా లేదా నీ నిర్ణయం అదే. ఎవరో నీ హృదయాన్ని కఠినం చేయలేరు. ఎవరో నీ ప్రవర్తనని చెడు ప్రవర్తనగా మార్చలేరు. బలవంతంగా నీతో చెడు చేయించలేరు. కాని పని. కాబట్టి దెయ్యాల మీద నెట్టో, వాళ్ళ మీద నెట్టో, వీళ్ళ మీద నెట్టో నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేను వాళ్ళ కారణాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి, అదంతా అబద్ధం. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసుకున్న సమర్పణ, నువ్వు ఏ మార్గాన్ని అయితే ఎన్నుకున్నావో దాంట్లో స్థిరంగా ఉండమంటున్నాను. రానున్న దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు చాలా మేళ్ళు దేవుడు చేయాలనుకుంటున్నాను. ఆ మేళ్ళు అనుభవించటమా లేదా అనేది మీ ప్రవర్తన మీద, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈరోజు దేన్ని ఎన్నుకుంటున్నా? భూమి ఆకాశాలు చూస్తున్నాయి, దుష్టాత్మలు చూస్తున్నాయి, లోకం చూస్తుంది, లోకంలోని జనాలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు.